హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన క్లాస్ వచ్చేసేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 4. ఈ క్లాస్లో నేను ద వర్డ్ టర్న్ని మనము మన డైలీ లైఫ్లో ఎన్ని విధాలుగా యూస్ చేస్తున్నాము. యాక్చువల్గా టర్న్ అంటే తిరుగు అనేసి, అంటే ఇదొక వర్బ్, టర్న్ టర్న్ టర్న్. బట్ ఇదే టర్న్ని, ఇదే వర్డ్ని మనం టర్న్ అనే ఇదే వర్డ్ని లేదా దానికి సంబంధించిన వర్బ్ని మనము మన లైఫ్లో ఎన్ని విధాలుగా తిరుగు అనే పదంతో పాటు, అంటే తిరగడం అనే అర్థంతో పాటు ఇంకా ఎన్ని రకాలుగా మనము యూస్ చేస్తున్నాము అనే దాన్ని ఈరోజు చూద్దాం. టర్న్, ఇక్కడ ఆర్ని మనం పలుకుతాము టర్న్. ఆల్రైట్, సో ఈ టర్న్ అనే వర్బ్ని మనము మన డైలీ లైఫ్లో ఎన్ని విధాలుగా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మజ్జిగ పుల్లగా మారింది. పుల్లగా మారడం ఏంటంటే బటర్ మిల్క్ హ్యాస్ టర్న్డ్ సార్. టర్న్డ్ అంటే ఇక్కడ యాక్చువల్గా టర్న్డ్ వర్బ్ కదా, సో 3 ఫార్మ్స్. హ్యాస్ తర్వాత మనము పాస్ట్ పార్టిసిపల్ వాడతాం ఎప్పుడు. సో టర్న్డ్ అంటే మిల్క్ హ్యాస్ టర్న్డ్ సార్ అంటే మజ్జిగ పుల్లగా మారింది. పుల్లగా మారడం అంటే ఏంటి, పొద్దున తినేప్పుడు బాగానే ఉన్నింది, ఇప్పటికి టేస్ట్ చేంజ్ అయిపోయింది, పుల్లగా అయింది అని చెప్తాం కదా. సో అలాంటప్పుడు ద బటర్ మిల్క్ హ్యాస్ టర్న్డ్ సార్ ఆర్ కర్డ్ హ్యాస్ టర్న్డ్ సార్. పెరుగు పుల్లగా ఉంది టేస్ట్ అని చెప్తూ ఉంటాం కదా. సో అప్పుడు పుల్లగా అయింది అని చెప్పడం అనమాట. మారింది అంటే పుల్లగా అయింది అనేసి. నెక్స్ట్ వచ్చేసేసి అలాగే మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయి అంటే యువర్ టీత్ ఆర్ టర్నింగ్ ఎల్లో. మారుతున్నాయి, ఇక్కడ తిరగడం అని రాదు. టర్నింగ్ అంటే ఇక్కడ ఏంటి, మారుతున్నాయి అనే మీనింగ్ అనమాట. అంటే జనరల్గా పళ్ళు ఎవరికైనా పళ్ళు పసుపు రంగులోకి మారుతూ ఉన్నాయి, లైట్గా మారుతున్నాయి అని చెప్పాలి అనుకున్నప్పుడు యువర్ టీత్ ఆర్ టర్నింగ్ ఎల్లో, మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయి అని చెప్తాను. అతనికి ఏడాదికి 10 ఏళ్ళు. హీ టర్న్డ్ 10 దిస్ ఇయర్ అంటే ఏంటి, 10 ఏళ్ళు ఈ ఇయర్కి అతనికి నిండాయి అని చెప్పుకోవచ్చు. హీ టర్న్ 10 దిస్ ఇయర్, ఈ సంవత్సరానికి అతనికి 10 ఏళ్ళు అనేసి. తిప్పండి, తిరగండి అన్నట్టే ఇక్కడ కీని కుడివైపుకి తిప్పండి, టర్న్ ద కీ టు ద రైట్. ఇది యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ అని చెప్పొచ్చు. కీని కుడివైపుకి తిప్పండి, టర్న్ ద కీ టు రైట్ ఆర్ టర్న్ ద కీ టు లెఫ్ట్. సో కీని కుడివైపుకి తిప్పండి అని చెప్పేప్పుడు మనము టర్న్ కీ టు రైట్ ఆర్ ఓకే, టర్న్ ద కీ టు రైట్ అంటే కీని కుడివైపుకి తిప్పండి. అలాగే మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కుడివైపు తిరగండి లేదా ఎడం వైపుకి తిరగండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనము, అలాగే మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వెహికల్ వెళ్తున్నప్పుడు మనం కుడివైపుకి తిరగండి లేదంటే ఎడం వైపుకి తిరగండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు సేమ్ యూస్ చేస్తాం, టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అనేసి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. మంటను ఆర్పివేయండి అంటే ఏంటి, టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్. టర్న్ ఆఫ్ ది ఫ్లేమ్ అంటే మంటను ఆర్పివేయండి. ఇక్కడ టర్న్ ఆఫ్ అంటే ఆర్పివేయడం అనమాట. ఇక్కడ మీనింగ్ టర్న్ ఆఫ్ అంటే ఆర్పివేయడం, మంటను ఆర్పివేయండి అని చెప్పేప్పుడు టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్. అలాగే తగ్గించండి అన్నప్పుడు కూడా మనము టర్న్ డౌన్ ద ఫ్లేమ్ అని చెప్పచ్చు. ఇప్పుడు నా వంతు, ఇట్స్ మై టర్న్ నౌ అంటే ఏంటి, ఏదైనా మనకు గేమ్ ఆడుతున్నప్పుడు లేదంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని చెప్పేప్పుడు ఇట్స్ మై టర్న్ అని చెప్తుంటాం అనమాట. ఇప్పుడు నా వంతు అనేసి ఇట్స్ మై టర్న్ నౌ అని చెప్పడానికి మనము హూస్ టర్న్ ఈజ్ ఇట్ అన్నప్పుడు ఇట్స్ మై టర్న్ అని మనం చెప్పొచ్చు అనమాట. వెనక్కి తిరగకండి అంటే వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరగకంటే డోంట్ టర్న్ బ్యాక్ అనేసి, అంటే వెనక్కి తిరగకు అనేసి. మీ వంతు ఎప్పుడు అంటే వెన్ ఈజ్ యువర్ టర్న్. ఇక్కడ వంతు అనే దానికి కూడా మనము టర్న్నే యూస్ చేస్తున్నాం, వెన్ ఈజ్ యువర్ టర్న్. నెక్స్ట్, ఆమె అతన్ని చూడడానికి తల తిప్పింది అంటే ఏంటి, ఇక్కడ షీ టర్న్ హర్ హెడ్ టు సీ హిమ్ ఆర్ షీ టర్న్ హర్ హెడ్ టు వాచ్ హిమ్ అంటే ఏంటి, ఆమె అతన్ని చూడడానికి కోసం ఏమని తల తిప్పింది అనేసి. ఇప్పుడు ఎవరి వంతు అంటే హూస్ టర్న్ ఈజ్ ఇట్. ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరి వంతు అంటే హూస్ టర్న్ ఈజ్ ఇట్ అంటే మీరు ఆన్సర్ చెప్పాడు ఇట్స్ మై టర్న్, ఇప్పుడు నా వంతు అని చెప్పడం అనమాట. ఇట్స్ అ వెరీ స్మాల్ సెషన్ టుడే. జస్ట్ టర్న్ అనే ఒకే ఒక వర్డ్ని తీసుకున్నాను. ఆ టర్న్ని మనం ఎన్ని విధాలుగా డైలీ లైఫ్లో యూస్ చేస్తున్నారో చూసాం కదా. నెక్స్ట్ మీరు కూడా యూస్ చేయాలి ఈ వర్డ్ని ఇలాంటి సందర్భాల్లో అనుకున్నప్పుడు ఇలా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి యూస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.